హాయ్ అందరికీ నమస్తే. మేము బారామతి ఆగ్రో లిమిటెడ్ పశువుల దాన కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీస్. మేము ఈ రైతుకి ఏదైతే ఇక్కడ ఉన్న రైతుకి ఇంతకుముందు గర్భిణి అనే ఒక ప్రెగ్నెంట్ అనిమల్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఒక ప్రోడక్ట్ని, గర్భిణి అనే ప్రోడక్ట్ని ఇచ్చాము. వాళ్ళు వాడిన తర్వాత వాళ్ళకి లాభంగా ఉందా, నష్టంగా ఉందా, దానివల్ల ఉపయోగాలు ఉందా లేదా ఆ రైతుని అడిగి తెలుసుకుందాం రండి. నమస్తేనా. ఓకే, నమస్కారం సార్. మీరు వచ్చి ఒక ఇంతకు ముందు మా కంపెనీకి సంబంధించింది ఏదైతే ఆవులు కట్టింటాయి కదా ప్రెగ్నెంట్ అనిమల్స్ కి, మాది గర్భిణి అనే ఫీడ్ వాడిండారు. ఓకే, వాడిండారా? అదే వాడినాం సార్, ఆల్రెడీ వాడినాం. ఎట్లుంది ఆ ఫీడ్? అది సార్ రిజల్ట్ ఎట్లా అంటే ఆవ బాగా వచ్చా, ఆవ డెలివరీ జ్వరం క్లీన్ అయిపోయి మ్యాయ్ హెడ్చా. ఏమి యారేజ్ మేమేం వాడలేదు, కెమికల్ ఏం వాడలేదు. కెమికల్ అంటే ఈ లిక్విడ్, ఇది కాల్షియం లిక్విడ్ అట్లా అదంతా మేమేం వాడలేదు. ఓకే. ఈ పీడు ఏం చేస్తామంటే స్కూల్ ఉండే గ్యానింగ్ పిండి వేస్తా ఉంటుంది. మనకు మా ఊరు సంతోషం ఉన్నాడు కదా ఆయన గౌడు, ఆయన చెప్పారు అది వేసాము. వేసినాక ఏమైనా ఆవ మెరుగొచ్చా. ఇప్పుడు చూడు, ఈ ఆవు కూడా మంచి కండంగానే ఉండింది, ఇది బడకలుగా ఉండింది. చాలా ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయింది. ఏదో 4 నెలలు అయింది. పాలు పిండుతా ఉన్నాము. అదే మీరు ఇంకోటి మ్యాక్స్ మీరు చెప్పింది అది వేసినాక పాలు పర్వాలేదు 1 లీటర్ ఎక్కువ వస్తుంది. ఆ వారం నుంచి యాక్టివ్ గా తింటా ఉంది, యాక్టివ్ గా కుడితి తాగుతా ఉంది. వేరే ఆవుకు వాడతారు మీరు గర్భిణి? ఏహో దానికి చూడు, మేమంటే ఎత్తుకొచ్చినది ఇప్పుడు ఒకే మూటే, రెండో మూట ఓపెన్ చేయట్లేదు. బాగా తింటా ఉందా సార్? ఏం తొందర లేదు, ఆటోమేటిక్ గా తింటుంది. మీరు ఏదైతే గర్భిణి అనేది 2 ఆవులకి వాడినారు? 2 ఆవులకి దానికి వాడినది. వీడికి దానికి ఈ 2 ఆవులకు ఈనేసిందా? అది ఇంకోటి ఇంకా లేదు సార్, ఏం లేదు. దానికే చూస్తాం. ఒకటే ఈనింది, పాల బాగా వస్తా ఉంది. ఈనిన తర్వాత ఇంతకు ముందు ఈతకి ఈ మెతికి పాలు ఏమైనా పెరిగిందా? ఫస్ట్ టైం ఫస్ట్ ఈత అది ఫస్ట్ ఈత కాబట్టి ఈయన కష్టపడుతుంది అంటారు కదా? లేదు, అవంతా ఏం తొందర చేయలేదు. ఎంత టైంలో ఈనేసింది అది మీకు తెలుసు? సార్ పొద్దున ఒక 6:30కి నొప్పులు వచ్చా, ఒక 8 గంటలకు డెలివరీ అయిపోయా. 1.5 అవర్లో డెలివరీ అయిపోయా. అనకు 1 అవర్కి నీళ్ళు పెట్టి ఉడికి నీళ్ళు కాంచి బెల్లం ఏమో చేస్తాం కదా, వేసి పెట్టడానికి మ్యాయ్ క్లీన్ చేసా. ఇప్పుడు 3 రోజులు ఇంకా వేస్తా ఉన్నాం ఆ పీడు. ఆ పీడు వేసినప్పుడు ఇంకా రంచి పాలు 1 లీటర్ మ్యాక్సిమం ప్లస్ 5 రోజులు అయినాక వేసి రంచి ఏప్రిల్లో అది వేస్తా ఉన్నాము. పాలు రైజ్ అయింది, 1 లీటర్ పోయింది రైజ్. ఇప్పుడు మామూలుగా మీరు కట్టిండే వాళ్ళకి ఇంతకు ముందు వేరే ఏదో పొట్టు అది చేస్తారు కదా, అది రేట్ తక్కువ సార్? రేట్ అంటే ఇప్పుడు రేట్ ఎక్కువ అంటే మేము కొటేషన్ వేసి మేము ఎడ్యుకేషన్ చేసినాము. సారము ఉంది, గొడ్డుకి బాగా స్ట్రెంత్ గానే వస్తుంది. ఇప్పుడు మనం అది దేశి డాక్టర్ అని మెడిసిన్ అని అంతా ఖర్చు ఆడే వస్తుంది కదా, పెడితే 1 లీటర్ పాలు ఎక్కువ ఇస్తుంది. సో ఫీడ్ బాగా తింటుంది. మీరు మామూలుగా ఏదో వేరే వేసి డాక్టర్లకి వాళ్ళకి ఖర్చు పెట్టేదానికన్నా ₹1 ఎక్కువైనా ఇదే బాగా పడుతుంది. పర్వాలే, మాకు తెలిసిన వరకు ఇప్పుడు ఇన్ని 2 ఏళ్ళు ఇంకా 1 నెల ఇంకా ఇట్లా లెక్కెత్తుకుంటే ఒక మంచి రిజల్ట్ మాకు వచ్చింది. గర్భిణీ ఫీడ్ అది ఇంకో ఫీడ్ ప్లస్ కూడా బాగా వస్తుంది. పాల ఆవులకి మ్యాక్స్ మిల్క్ ప్లస్ బాగా వస్తుంది, కట్టిండే ఆవులకి గర్భిణీ బాగా పనిచేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఒకటే వచ్చేది పాలు మైన్, ఇప్పుడు 2, 4, 5 వస్తుంది. ఇప్పుడు అదంతా సాగుతా ఉంది, ఒకేదాన్ని మెయింటైన్ సాగుతా ఉంది. ఇప్పుడు అది దాన్ని పెట్టేదంతా ఇప్పుడు నువ్వు చెప్పినట్లు గర్భిణి పెడతా ఉన్నది అంటే రేపు స్ట్రెంత్ గా ఉంటుంది, పాలు వస్తుంది. అది నాకు నమ్మకం ఉంది. చాలా థ్యాంక్స్. ఓకే.